నీకు యాక్టింగ్ అంటే ఇష్టమా, తినడం అంటే ఇష్టమా? అది అడిగాను క్వశ్చన్. అంటే మనోడికి ఫేవరెట్స్ ఉంటాయి. అరే గుంటూరులో ఆ బ్రిడ్జ్ కింద వాడు వేస్తాడు, అది అమేజింగ్. ఏలూరులో కూర్చొని ఇడ్లీని ఇట్లా వేసుకొని దానిలో ఆ పొడి వేసుకొని ఇలా తింటుంటే అసలు అది అమేజింగ్. ఏ ఫుడ్ గురించి అమేజింగ్. అసలు ఏదన్నా ఫుడ్ నార్మల్ ఉంటుందా నీ లిస్ట్ లో? అరే సెట్లు ఈరోజు చేపల పులుసు వండుకుందామా? మనల్ని ఏడిపించాడు కదా. ఇంకొకటి అక్కడ జామ తోటలో దగ్గర మన షూటింగ్ చేస్తుంటే అక్కడ కోస్తా ఉండేవాళ్ళం కదా వెళ్ళి. అప్పుడు కూడా యూస్ టు స్కోల్డ్ అస్. ఏంటి మీకు ఇంకా పని లేదా, నేను తిండి పెట్టట్లేదా మీకు ఇంట్లో? నిద్ర ప్లాన్ చేసేవాళ్ళం కదా, ఈరోజు చేపలు వండుదాం నీట్ గా. అతను అరిసి డైరెక్టర్ రండి రండి అంటే ఇక్కడ మన అభినవ్. నాకు కూడా ఒక క్వశ్చన్. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు వేరే క్యారెక్టర్స్ అంతా ప్లే చేసి ఫస్ట్ టైం ఇట్లా లీడ్ చేస్తున్నావు కదా, నేను చాలా మంది అడిగి ఉంటారు కానీ క్వశ్చన్, ఇంకా ఆ డిఫరెన్స్ ఉందా అంటే ఆ క్యారెక్టర్ ప్లే చేయడానికి, ఒక హీరోగా ఒక సినిమా చేయడానికి ఏదైనా ఒక ప్రెషర్? కోర్స్ పేరు అట్లా హీరో హీరో అని పడుతుంది కాబట్టి ఆ నర్వస్నెస్ అది వేరు. బట్ యాజ్ ఫార్ యాజ్ యాక్టింగ్ ఇస్ కన్సర్న్ అప్రోచ్ అయితే ఒకటే. ఇంతకుముందు చేసిన వాటికి ఇది చేసిందని అప్రోచ్ అంటే మైండ్ సెట్ అనాలేమో. అప్రోచ్ కంటే మైండ్ సెట్ ఏంటంటే, ఓకే మనం ఈ నగరానికి ఏమైందో ఇది చేసాం, సేద టైగర్స్లో ఇది చేసాం, వీరూపాక్షలో ఆ క్యారెక్టర్ చేసాం, శ్యామ్ సింగ్ రాయ్లో ఈ క్యారెక్టర్ చేసాం, ఓకే ఇప్పుడు మస్తీ షేడ్స్ ఉన్నారా ఈ సినిమాలో మనం ఈ క్యారెక్టర్ ప్లే చేయాలి. దీనికి కావాల్సింది ఏంటి? మేము ఒక 2-3 months వీ కెప్ట్ టాకింగ్ అబౌట్ ద స్టోరీ. తిరుగు నేను దీంతో చాలా మైండ్కి ఎక్కింది. అండ్ ఐ లాస్ట్ వెయిట్ ఆల్సో ఫర్ ద ఫిల్మ్, సో దట్ ఆల్సో హెల్ప్డ్ ఇన్ బాడీ లాంగ్వేజ్. అందుకే మా ఫుడ్ మీద వాడేవాడు మీరు అందరూ తింటున్నారు. నిజంగా చాలా 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 చేంజ్ ఉంది నాకు సినిమా చూసినప్పుడు కూడా. అంతే బాగుంది అది. అదే ఇప్పుడు మళ్ళీ నేను వర్కౌట్ చేసి మళ్ళీ ఐ హావ్ టు లూజ్ వెయిట్ ఆఫ్ కోర్స్. బట్ సీక్వెల్ ఉందా? మస్తు షేడ్స్ ఉన్నారా? సీక్వెల్ ఏం లేదు కదా. సీక్వెల్ ఉందా తిరువే చెప్పాలి అన్న. ఇప్పుడు నువ్వు ఇదైతుంది కదా అన్న, ఇక నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి స్పై అవుతావు అన్న. మీ అమ్మ మస్తు షేడ్స్ ఉన్నాయట్టు కంప్లీట్ జానరే చేంజ్ అట్లా. సో అయిపోయింది నా క్వశ్చనరీ. నీ క్వశ్చనరీ కాదు అసలు, ఎక్కడ ఆపామో గుర్తురావట్లే. రైట్ అదే. సో మైండ్ సెట్ అయితే ఒకటే, అప్రోచ్ ఆబ్వియస్లీ ఈ క్యారెక్టర్ డిఫరెంట్ కాబట్టి మేము తరచూ మాట్లాడుకోవడం దీంతో అది మైండ్కి ఎక్కి అందుకే బహుశా 2-3 days లోనే మన మిగతా ఇద్దరు ప్రొడ్యూసర్స్ కూడా ఆ ఫుటేజ్ చూసి ఓకే వీడు బాగా చేస్తున్నాడు అని అనుకున్నారు అని నా ఫీలింగ్. తను ఫస్ట్ నుంచి ఎక్స్ట్రీమ్లీ కాన్ఫిడెంట్. ఎనీవే కాన్ఫిడెంట్ నీతోటి. అది అంటే మనల్ని జడ్జ్ చేస్తారేమో అట్లాంటిది ఏమన్నా ఉందా? అలాంటి ప్రెషర్ ఏమైనా ఉండిందా స్టార్టింగ్ లో? ఎవరు జడ్జ్ చేస్తారు? ఆడియన్స్. ఆడియన్స్ ప్రతి సినిమాకి జడ్జ్ చేస్తారు. మనం చేసిందల్లా అందరికి నచ్చాలి. ఇప్పుడు నువ్వు ఆల్రెడీ ఇప్పుడు ఈ నగరానికి ఏమైంది ఇవన్నీ చూసారు కాబట్టి అరే వీడు కౌశిక్ చేస్తాడు అట్లా వస్తారు కదా. ఇప్పుడు ఏంది హీరో నాన్న అట్లా ఏమన్నా జడ్జి అట్లా చూస్తారేమో నన్ను అని ఏమన్నా? లేదు ఏం లేదు. బికాస్ నాకు ఆ కాన్ఫిడెన్స్ ఎందుకుంటే మనం ఆ ప్రీమియర్ వేసాం కదా, ఆ ప్రీమియర్ వేసినప్పుడు నోబడీ ఎవర్ స్పోక్ ఎనీథింగ్ అబౌట్ ఎనీ అదర్ క్యారెక్టర్ దట్ ఐ డిడ్. నేను దేవుణ్ణి కోరుకుంటున్నా ఇదే సేమ్ రెస్పాన్స్ మన రేపు రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ దగ్గర నుంచి కూడా రావాలి అని నేను కోరుకుంటున్నాను. సో లెట్స్ హోప్ దట్స్ వాట్ విల్ హ్యాపెన్. మాట్లాడుకుంటారా? వైశాలి చెప్పు, నీ క్యారెక్టర్ నీకు ఎలా అనిపించింది? నీ అప్రోచ్ ఏముండింది? నీకు చెప్పంగానే నీ థాట్స్ ఏంటి చెప్పు. అంటే క్యారెక్టర్ చెప్పంగానే నీ థాట్స్ ఏంటి? నీకు మొత్తం స్టోరీ చెప్పావు కదా, స్టోరీ గురించి నువ్వేమనుకున్నావు చెప్పంగానే? ఎస్పెషలీ నువ్వు ప్రాజెక్ట్లోకి వచ్చిన 2 daysకే మనం షూట్కి వెళ్ళిపోయాం. సో నువ్వు వెరీ లెస్ టైమ్ టు ప్రాసెస్. బట్ నీ థాట్స్ ఏముండింది వెన్ ద స్టోరీ వాస్ టోల్డ్? నాకు అదే, నేను సార్ మీరు స్టోరీ చెప్పంగానే ఫస్ట్ థింగ్ నాకు నచ్చింది అయితే, అంటే అన్ని పాయింట్స్ నచ్చినాయి, స్టోరీ అంతా నచ్చింది. ఒక పక్కింటి అమ్మాయిలా ఉంటుంది, ఇలా క్యారెక్టరైజేషన్ ఇలా ఇలా నడుస్తుంది, అన్నిటికంటే నాకు బాగా నచ్చింది మీరు కళ్ళతో ప్రేమించుకుంటారు హీరో, మీరు కళ్ళతోనే మీరు చాలా వరకు ఇద్దరు మాట్లాడుకోవాలి, మీ మీ యొక్క ఫీలింగ్స్ అన్నీ
అది నాకు బాగా నచ్చింది సార్ నిజంగా. ఆ పాయింట్కి నేను బాగా అవును నేను ఆ పాయింట్కి నేను బాగా కనెక్ట్ అయ్యాను. నేను ఏమనుకున్నానంటే నేను నాలో ఇంకా అంటే మనకుంటుంది ఇంకా ఏమైనా నాలో ఉన్న యాక్టర్ని బయటికి తెద్దాము, తెచ్చారా సార్ అనుకుంటున్నాను, తెచ్చానని అలా. సో ఐ వాంట్ టు యూజ్ మై ఐస్ టు ఎక్స్ప్రెస్ దట్. ఆ పాయింట్ నాకు బాగా నచ్చింది. బాగా యూజ్ చేసావు నీ ఐస్. నేను పక్క ముందరుండి చూసా కదా, బాగా చేసావు. నో డౌట్ అబౌట్ ఇట్. మీరిద్దరు నా ఫేవరెట్ సీన్ అది. ఇప్పుడే తెలిసిపోయింది. ఇది తను ట్రైలర్ లో కూడా షార్ట్ ఉంది కదా, మనోహర్ రేపు కొంచెం డైలాగ్ బయటికి చెప్పకు. ట్రైలర్ వచ్చిందిగా, అది డైలాగ్ ట్రైలర్ లో వచ్చేసింది. ఉమాదేవి అది నాకు ఆ సీన్ చాలా ఇష్టం. చాలా ఇష్టం. ఐ హోప్ పీపుల్ విల్ లైక్. దాంట్లో కూడా చాలా లెస్ డైలాగ్, మంచి ఓన్లీ చాలా రోజు బాగా డైలాగ్స్ తక్కువ కానీ మీరు ఎక్స్ప్రెషన్స్ ఎక్స్ప్రెషన్స్ క్యారీ చేయండి అని. మనకి వీ హ్యావ్ సమ్ రియలీ గుడ్ మూమెంట్స్ ఇన్ ద ఫిలిం. మనుకి ఉమాకి దట్ ఈస్ వెరీ గుడ్. ఐ రియలీ లైక్. నాకైతే డిఫరెంట్. నేను ఇప్పటివరకు అయిపోయిన తర్వాతకి మీరు ఇద్దరు ఆ కన్వర్షన్ తర్వాతకి ఇద్దరు వెళ్ళిపోతారు, దాని మీద ఒక ఆర్ఆర్ వస్తుంది. సినిమా బయటకు వచ్చిన తర్వాతకి అది డెఫినెట్లీ మళ్ళీ 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 గుర్తొస్తుంది అందరికి. అసలు అది మాత్రం అవసరం. అదొక బీజిఎం అదొకటి. అండ్ హలో అమ్మాయి పాట ఎవరన్నా ఒకసారి వింటే మళ్ళీ మళ్ళీ వింటున్నారు బ్రో. సేమ్ ఫీడ్బ్యాక్ మీకు కూడా? మనం అనుకున్నట్టే. నేనైతే అసలు ఆ సాంగ్ కన్విన్స్ అయింది, అలా కన్విన్స్ అయ్యా. అది పంపించాడు మనోడు, విన్నా ఓకే అనుకొని పక్కన పెట్టా. బట్ మీరంతా విని అంత సెట్లు అందరు కూడా అల్లెల్లో అల్లెల్లో నువ్వు ఇది చేస్తుంటే ఈ థాట్, అరే ఈ సాంగ్ నిజంగానే బాగుందేమో తిరు, మనం ఒకసారి ఇదే సాంగ్ పెట్టుకుంటే వీళ్ళు పాడుతున్నారంటే ఆడియన్స్ కూడా పాడతారు కదా ఇది అనుకొని పెట్టాం. ఐ థింక్ దట్ వర్క్డ్ అవుట్. శామ్యూల్ సంజీవ్ టీ అమేజింగ్ మ్యూజిక్. శామ్యూల్ యాబీ కూడా మంచి బీజిఎం, అదిరిపోయింది. నీ బీజిఎం సెకండ్ హాఫ్ లో బైక్ మీద నీ సీన్స్ అసలు అది భలే బీజిఎం భయ్యా. ఆ బీజిఎం మను క్యారెక్టర్ కూడా పడలే, నీ క్యారెక్టర్ పడింది. అవును కదా, అది ఇంటర్ కట్స్ కదా. రైట్ ఇంటర్ కట్స్. బట్ అది బట్ చేంజ్ ఓవర్ కూడా. కానీ అదే మను వచ్చి కొంచెం కాంప్లికేటెడ్ క్యారెక్టర్ అది. దానికి ఏమంటారు, ఇప్పుడు శివ నేను చేసిన రోజు ఆడు ఎక్స్ట్రోవర్ట్, వాడు ఇష్టానికి ఏదన్నా మాట్లాడతాడు. వీడు ఏంటంటే కొంచెం కంపోజ్డ్ ఉంటాడు, అండ్ డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి కదా ఈ క్యారెక్టర్లో. మరి అది ఎట్లా తీసుకునొచ్చు? ఎక్కువ మాట్లాడి ఇచ్చేసేది కాదు కదా క్యారెక్టర్. మాట్లాడి చేసేది కాదు, ఉన్నాయి కూడా మాటలు. బట్ నో అట్లా లేదని కదా నేను అంటుంది. ఎంత ఎమోషనల్ టర్మాయిల్ ఉన్నా వీడు ఎక్స్ప్లిసిట్ గా చెప్పడు కదా బయటికి అంత ఇదిగా. బట్ వాడు ఇది చేస్తూ ఉంటాడు. ఏం చెప్పచ్చు? సేమ్ థింగ్ ఇప్పుడు హీరోయిన్ కి ఎట్లయితే కళ్ళతోటి చేయాలి అన్నది ఉందో, చెప్పాలా? సారీ, ఐ థింక్ నాది కూడా ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ మై ఫేస్ మోస్ట్లీ. డైలాగ్స్ లో ఎక్కువ కాకుండా ఫేస్ లో ఇది. అండ్ ఇంకోటి ఏంటంటే పక్కన మన సపోర్టింగ్ క్యారెక్టర్స్ అందరూ మాట్లాడుతుంటారు కదా, ఒక విషయం జరిగితే దాని గురించి ఎవ్రీబడి ఈస్ పుట్టింగ్ అవుట్ ది ఇన్ఫర్మేషన్. స్టోరీ అలా కూడా ముందరికి వెళ్తుంది. అందుకని కూడా మన సినిమాలో ఇలా నో ఊరికే ఉంది ఈ క్యారెక్టర్ అన్నట్టు ఏది లేదు. ఉన్న 8-9 క్యారెక్టర్స్ బ్యూటిఫుల్ క్యారెక్టర్స్. మొత్తం దీనిలో అందరికీ మంచి రోల్ ఉంది. ఏ ఒక్కళ్ళు కూడా సినిమాలో లేకపోయినా కూడా స్టోరీ పూర్తి కాదు.